స్కూల్ పుస్తకాలు చదవాల్సిన వయసులో న్యూస్ రీడర్ అయ్యాడు ఓ అబ్బాయి. ఏమాత్రం తడుముకోకుండా పక్కా ప్రొఫెషనల్ న్యూస్ ప్రెజెంట్ చేశాడు. ఇందులో గొప్పేముంది అంటారా? ఆ అబ్బాయిని చూస్తే మీకే తెలుస్తుంది. நிலாதிர்வின் கோர தாண்டவத்தில் சிக்கி தவிக்கும் நேபாளம், உயரும் பலிகெண்ணிக்கை. நிலக்கரி சுரங்க முறைகேடு விவகாரம், முன்னாள் எம்பி நவீன் ஜிந்தால் உள்ளிட்ட 15 பேர் மீது సిబిఐ కుట్రపత్రిక దాఖలు. ఈ హెడ్లైన్స్ చదివింది ఈ బుడతడే. వయసు 11 ఏళ్లు. పేరు శ్రీ రామానుజన్. ప్రత్యేకత ఏంటంటారా? ఇతను అంధుడు. 2 కళ్ళు కనిపించవు. செய்திகள் தொடர்கின்றன. 2 ஆஸ்திரேலியர்களுக்கு மரண தண்டனை நிறைவேற்றியதை கண்டித்து இந்தோனேஷியாவிற்கான தங்களது தூதரை ఆస్ట్రేలియా వాపస్ పెట్టుள்ளது. చెన్నైకి చెందిన లోటస్ న్యూస్ ఛానల్ ఈ ప్రయోగం చేసింది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం ఇదే మొదటిసారని ఈ న్యూస్ ఛానల్ అంటోంది. లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తిని గతంలో న్యూస్ రీడర్గా ఇంట్రడ్యూస్ చేసింది లోటస్ న్యూస్. 22 నిమిషాల బులెటిన్ను ఏమాత్రం తడుముకోకుండా ప్రజెంట్ చేశాడు రామానుజన్. అతను న్యూస్ చదువుతున్నంతసేపు తల్లిదండ్రులు టెన్షన్తో వాచ్ చేశారు. బ్రెయిలీ లీప్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు రామానుజన్. మొదటి 2 నిమిషాలు కాస్త టెన్షన్గా అనిపించింది, కానీ తర్వాత అంతా సాఫీగా సాగిపోయిందన్నాడు రామానుజన్. இதேபோல செந்திலும் ஏற்கனவே உயர்நீதிமன்ற மதுரை கிளையில் ஜாமீன் மனு தாக்கல் செய்திருந்தார். அந்த மனுவும் தள்ளுபடி செய்யப்பட்டது. పళనికి చెందిన రామానుజన్ చెన్నైలో 5వ తరగతి చదువుతున్నాడు. జీవితంలో ఏదో సాధించాలని అనుక్షణం తప్పించే రామానుజన్ అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు న్యూస్ రీడింగ్ను ఎంచుకున్నారని అంటున్నాడు. இந்தியா மற்றும் பாகிஸ்தான் ஆகிய 2 நாடுகளும் விரும்பினால் ஐநா அதிகாரிகள் மூலம் 2 నాడుகளுக்கும் ఇடையே సమరసం ఏర్పడిత ప్రస్తుతం వారానికి ఓసారి టెలికాస్ట్ అయ్యే స్పెషల్ న్యూస్ వీక్లీని రామానుజన్తో చదివిస్తోంది లోటస్ న్యూస్. అన్నట్టు కలెక్టర్ కావాలన్నది రామానుజన్ ఆశయం. లెట్స్ విష్ హిమ్ ఏ బిగ్ సక్సెస్. அம்மா முத்தம் கொடுக்குது.